నమస్కారం. ఆషాఢ మాసం శుక్లపక్షంలో వచ్చే దశమి తిథి శ్రీ మహాలక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజని, ఆషాఢ శుక్ల దశమి సందర్భంగా శాకవ్రతము అనే పేరుతో లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించడం ప్రారంభించాలని, ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా శ్రీ మహాలక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తుందని చతుర్వర్గ చింతామణి, తిథితత్వము, ధర్మసింధు, నిర్ణయ సింధు ఈ ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఆషాఢమాసం శుక్లపక్షం దశమి తిథి మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఖచ్చితంగా శాకవ్రతాన్ని ఆచరిస్తే ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ శాకవ్రతం ఎలా చేయాలి అంటే, ఈ రోజు నుంచి ప్రారంభించి మళ్ళీ శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి దశమి వరకు ఆకుకూరలు ఆహారంలో స్వీకరించరాదు. ఆకుకూరలు విడిచిపెట్టేసేయాలి. ఆషాఢ శుక్ల దశమి నుంచి శ్రావణ శుక్ల దశమి వరకు ఆహారంలో ఆకుకూరలు స్వీకరించకుండా ఉండి, శ్రావణ శుక్ల ఏకాదశి రోజు విష్ణువుని పూజించి, శ్రావణ శుక్ల ద్వాదశి రోజు కూడా విష్ణుమూర్తిని పూజించి, లక్ష్మీదేవిని సేవించి, ఆ తర్వాత ఆకుకూరలు కొన్ని ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చి మీరు కూడా ఆకుకూరలు ఆహారంగా స్వీకరించడం ప్రారంభించాలి. దీన్నే శాకవ్రతము అనే పేరుతో పిలుస్తారు. ఈ శాకవ్రతాన్ని ఎవరైతే ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో ఆచరిస్తారో వాళ్ళకి సంవత్సరం మొత్తం కూడా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే ఆషాఢ మాసం శుక్లపక్షం దశమి సందర్భంగా ఈ శాకవ్రతం ఆచరించే వాళ్ళు లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఇంట్లో దీపారాధన చేశాక ఒక శక్తివంతమైన లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఆ శక్తివంతమైన లక్ష్మీ గాయత్రి మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. దీన్ని లక్ష్మీ గాయత్రి మంత్రం అంటారు. ఈ మంత్రాన్ని చదువుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఈరోజు వట్టివేళ్ళు కలిపిన నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి. గంధం రాసిన మారేడు దళాలతో లక్ష్మీదేవిని అర్చన చేయాలి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆవు పాలతో చేసిన పొంగలి నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధి విధానాలన్నీ పాటించినట్లయితే శాకవ్రతం సందర్భంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తిరుగులేని ఐశ్వర్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ఆషాఢమాసం శుక్లపక్షం దశమి తిథి సందర్భంగా, శాకవ్రతం సందర్భంగా ప్రధానంగా ఏ మంత్రాన్ని, ఏ లక్ష్మీ మంత్రాన్ని పఠిస్తే శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఈ లక్ష్మీ గాయత్రి మంత్రాన్ని చదువుకోండి. శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ కూడా సులభంగా పాత్రలు కండి. స్వస్తి.